దేవుడు ఆదాముకు జంతువులకు పేర్లు పెట్టమని చెప్పాడు. పెద్దగా గర్జించే జంతువికి సింహమనియూ, మృదువుగా వేగంగా పరిగెత్తే దానికి కుందేలనియూ, ఆకాశములో ఎగరే వాటికి పక్షులనియూ పేర్లు పెట్టెను. ఆదాము చప్పట్లు కొట్టాడు, నవ్వాడు, ఎంత సరదాగా ఉన్నాడు. కానీ అంతా ఉన్నా ఇంకా ఒంటరితనమే అని దేవుడు అనుకున్నాడు. ఒకరోజున ఆదాము చెట్టు నీడలో నిద్రిస్తున్నప్పుడు దేవుడు అతనికో ప్రత్యేకమైన స్నేహితురాలిని చేశాడు, ఓ స్త్రీని. ఆమె పేరు హవ్వ. ఆదాము ఆమెను చూసినప్పుడే అతని కళ్ళు వెలిగిపోయాయి. పెద్దగా చిరునవ్వు నవ్వాడు. దేవుడు హవ్వను ఆదాము కోసం స్నేహితురాలిగా, సహాయకురాలిగా సృష్టించాడు. సరైన జోడీ. దేవుడు ఆదాము, హవ్వను ఓ అందమైన తోటలో ఉంచాడు. ఆ తోట పేరు ఏదెను వనం. ఎత్తైన చెట్లు, రుచికరమైన పండ్లు, మెరిసే ప్రవాహాలు అన్ని ఉన్నాయి. దేవుడు చెప్పాడు, ఈ తోటను జాగ్రత్తగా చూసుకోండి, నేను చేసిన ప్రతిదీ ఆస్వాదించండి. వాళ్ళిద్దరూ చేతులు పట్టుకుని నవ్వుతూ, ఆడుతూ, దేవుని ప్రేమను అనుభవిస్తూ జీవించారు. Gospel Giggles.